పాత్రే అరుదైన అల్పునాతే హృది నీదని వయసు వాడిని ఒడికి వేడి తెచ్చలేవా మోహాలను తీసేయనా మోజులనే తీర్చేయనా విసిగించే విరహాలతో పసి ప్రాణం తీసేయనా మౌన రాగం మైకమైతే భావాల భారం ఊగబోతే నీ వైపే చూసి ఆగిపోనా ఇంకేంటనే హైదరాబాద్ కౌర్లు ఏముందిరా 6 నెలలుగా ట్రాఫిక్ లో ఉన్న విషయం తెలిసిందే కదా నీకు. ఆ టైంలో ఈ హెల్మెట్ పుణ్యమా అని చలాన్ రాసి డబ్బులు తెక్కుమేశాను రా. ఆ డబ్బులతోనే మాదాపూర్లో ఆ 3 bedroom అపార్ట్మెంట్ తీసుకున్నాను రా. రేట్ ఎంత అడగమే చెప్పు. జస్ట్ 30 lakhs. ఇది 6 నెలలోనే అంతనే ల్యాండ్ ఆర్డర్లో తోసారు రా. ఇంకప్పటి నుంచి లైఫ్ ఏదో అలా సాకుంటే అది సరే గానీ వదిన పిల్లల గురించి చెప్పు. నీ ఊరికే రా బానే ఉంటుంది, తనకే పోలీసు వాడు పిల్లం. ఇక పిల్లలు అంటావా, వాళ్ళ స్కూల్ చదివికి డబ్బులు ఎంత అన్నా సరిపోవట్లేదు. ఈ ప్రైవేట్ స్కూల్ మనకంటే మించిపోతున్నారు రా బాబు. ఈ బ్యాచులర్ బాగానే ఎంజాయ్ చేస్తున్నారు నువ్వు. అయినా తెలియగలుగుతాను, ఎన్నాళ్ళు రైస్ సెల్ఫ్ సర్వీస్ నీకు. ఏదో రోజు చేతులు పడిపోగలవు, జాగ్రత్త. శాపాలు పెట్టకన్నాయి. ఇప్పటికీ పిచ్చి పిచ్చి కేసులతో తల తిరిగిపోతుంది. మరో పక్కేమో కేసులు పాపాల్లా పెరిగిపోతున్నాయి. ఇప్పటికీ ఇక్కడ ఉండే పొల్యూషన్ కి నాకుండే వర్క్ టెన్షన్ కి అసలు వైఫ్ అవసరమే గుర్తు రావట్లేదు. డ్యూటీ రేంజ్ లో కేజీహెచ్ ఉంది, చూద్దాం. నా కోసం డాక్టర్ పేషెంట్ పుట్టే ఉంటది. అది సరే గానీ ఇంత అర్జెంట్ గా ఏ పనమే వచ్చావు? 1 second. మన హోమ్ మినిస్టర్ కీప్ కూతురు మిస్సింగ్ రా. ఆ పని మీద ఇక్కడికి ఎంక్వైరీకి వచ్చాను రా. ఓకే. తను కూడా తన అమ్మలాగే పెద్ద తిరిగిపోతుంది. ఆహా, ఎవరితోనో లేచిపోయి ఉంటుంది అనుమానం. ఏదో బతుకు ఏదో జాబ్. సరే, నీకైనా క్లూ దొరికితే నాకు చెప్పరా. చూద్దాంలే. సరేలే, ఇవన్నీ ఉండేవే గానీ 10 భోజనం చేద్దాం. భోజనం కూడా ఉందారా? ఆమెతో సరిపెట్టేస్తా అనుకున్నారా? నడు నడు, పెళ్లి చేసుకోరా బాబు. హలో, నేను డాక్టర్ పృథ్వీని మాట్లాడుతున్నా. కావ్యకు మందులు ఇచ్చారు కదా. కావ్య విషయంలో ఎలాంటి అశ్రద్ధ చేసినా నేను ఎవరిని స్పేర్ చేయను. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే నాకు కానీ డ్యూటీ డాక్టర్స్ కానీ ఫోన్ చేయండి. ఓకే. మిస్టరీగా మారిన మిస్సింగ్ కేసు. నగరంలో గత కొద్ది రోజులుగా కనిపించకుండా పోయిన లేడీ డాక్టర్స్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది. కనిపించకుండా పోయిన తన స్నేహితులు మీనా పూజాలని ఎవరో చంపేశారని, వారి ఆత్మని తన వద్దకు వచ్చి ఈ విషయం చెప్పాయంటున్న డాక్టర్ కావ్య ఇప్పుడు సైకియాట్రిక్ వార్డులో పేషెంట్ గా చికిత్స 24 గంటలు మామూలు తింటాం తప్ప వేరే పని తెలియదే మీకు? హెల్మెట్లు పెట్టుకోలేదని, సీట్ బెల్ట్లు లేవని కేసులు రాయటం తప్ప డ్యూటీ మీద లేదా మీకు శ్రద్ధ? ఏది కాదు, నిన్న రాత్రి మీరు బీట్కి వెళ్ళిన మహారాణిపేటలో ఏంటి 4 దొంగతనాలు జరిగినాయి. మీరేమైపోయినట్టు? అవతలేమో మాకు చిన్న చిన్న విషయాలకి అసెంబ్లీ లెవెల్లో వాయింపుడు. మీకేం తెలుస్తాయి మీకు? మధ్యలో ఈ ఫోన్లు ఒకటి. హలో హలో సార్, ఎవరైనా మాట్లాడారు? సార్ సార్ రమేష్, ఏమిటయ్యా డాక్టర్ మిస్సింగ్ కేసు గురించి మీడియా బండబూతులు తిడుతుంది. పైగా పైనుంచి ప్రెషర్ కూడా పెరుగుతుంది. ఏం చేస్తున్నావు నువ్వు? సార్ అదే పనిలో ఉన్నాను సార్. ఏమిటి ప్రోగ్రెస్? అదే క్లూ కోసం చూస్తున్నాను సార్. సార్ మీరు క్లూలు కాకరకాయలు అంటూ కూర్చొని ఉండండి. మీడియా మనల్ని బట్టలింపు తీసి ప్రింట్ పేజీలను టీవీ స్క్రోల్లను చూపిస్తుంది. మీరు ఈ కేసు సాల్వ్ చేయగలరా లేదా ఆ విషయం ముందు చెప్పండి. నో సార్, వీలైనంత త్వరగా ఈ కేసు క్లోజ్ చేస్తాను సార్. మేక్ ఇట్ ఫాస్ట్. ఓకే సార్. సార్ ఉంటాను సార్. ఎవడే బాబు ఇలా దుబ్బుతున్నాడు? ఏమైంది సార్? ఏముంది, ఆ మిస్సింగ్ కేసుల గురించి కెలుగుతున్నాడు మళ్ళీ.
అవును సార్, మీడియా కూడా దీన్ని పెద్ద ఇష్యూ చేసేస్తుంది. అవును, ఇంతగా మీనా పూజలు ఏమైపోయినట్టే? తెలియట్లేదు సార్. పోనీ ఆ కావ్య చెప్పినట్టు చచ్చిపోయారంటావా? ఏమో సార్, ఇన్ కేస్ చచ్చిపోయారే అనుకో, ఎవరు చంపుంటారంటావు? నాకెందుకో గానీ ఆ సాగర్ గారి మీద డౌట్ గా ఉంది సార్. సాగర్ బైరకి చెప్పినట్టు తను ప్రేమించిన అమ్మని దూరం చేస్తున్నారని చంపేసినట్టు అనిపిస్తుంది సార్. అసలు ఈ సాగర్ ఏమైపోయినట్టు? ఎవడికి కనపడకుండా ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు వాడు? కావ్య తప్పించుకుందా? మీరంతా ఏం చేస్తున్నారయ్యా? నిద్రపోతున్నారా? మీలాంటి వాళ్ళ నిర్లక్ష్యం వల్లే గవర్నమెంట్ హాస్పిటల్స్ కి చెడ్డ పేరు వస్తుంది. సారీ డాక్టర్, మన హాస్పిటల్కి చెడ్డ పేరు తేవాలని నేను పని చేయలేదు. చచ్చిపోయిన నా ఫ్రెండ్స్ కోరిన చిన్న చిన్న కోరికలు తీర్చడానికి బయటకు వచ్చేసాను. ఇతని పేరు సాగర్. నమస్తే సార్. హలో, ఇద్దరు వచ్చి కూర్చోండి. పర్వాలేదు, కూర్చో. ఏమైంది సాగర్? కూర్చో, పర్లేదు. కూర్చో అన్నానా? పర్లేదు, నువ్వు మాట్లాడు. సాగర్కి కొంచెం మొహమాటం ఎక్కువ. నా మాటలు ఎవ్వరూ నమ్మని టైంలో సాగర్ ఒక్కడే నా మాటలు పూర్తిగా నమ్మి నాకు సహాయం చేస్తున్నాడు డాక్టర్. నిజం చెప్తున్నాను డాక్టర్, మీరు అనుకున్నట్టు నేను పిచ్చిదాన్ని కాను. ఓకేమా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. సాగర్, నేను తర్వాత కలుస్తా. నేను సార్ హాస్టల్కి వెళ్ళాలి. కావ్య ఆంటీ నా వల్లే చచ్చిపోయాడు. వాళ్ళ కుటుంబానికి ఎలాంటి సహాయమైనా సరే చేయాలి. చేస్తావు కదా? కట్టు చిన్నదేశారు కానీ లోపల ఎముకలు పిండి పిండి అయిపోయాయి. అబ్బా, పోలీస్ దెబ్బలంటే అయ్యే. అమ్మా బాబాయ్. కావ్య, నువ్వేంటమ్మా ఇక్కడ? బాగున్నావమ్మా? పిచ్చాసుపత్రి నుంచి నిన్ను వదిలేశారా? లేదు బాబాయ్, పారిపోయి వచ్చేసాను. ఈ దెబ్బలేంటి బాబాయ్? మీ ఫ్రెండ్స్ నేనే చంపుంటానని పోలీసులకు అనుమానం వచ్చిందమ్మా. తీర్చేసుకున్నారు. కానీ పెద్ద ఆయన ఉన్నాడే, చాలా మంచిగానమ్మా. నన్ను దగ్గరుండి కొట్టించిన మందులో విప్పించి కట్టులోవి కట్టించి పంపించాడు. సారీ బాబాయ్, నా ఫ్రెండ్స్ చేసిన చిన్న పొరపాటు వల్ల మీరు అన్యాయం అయిపోయారు. ఏంటమ్మా ఇది? మా మనవడి కోరిక ప్రకారం మీరు ఒక మంచి ఇల్లు కొనుక్కొని హ్యాపీగా ఉండండి. మీరు సంతోషంగా ఉంటే తప్పు చేస్తున్న నా స్నేహితురాల ఆత్మ కూడా శాంతిస్తుంది. ఇంత విశాల ప్రపంచంలో నా 6 అడుగుల చోటెక్కడా నేను వెతుక్కుంటుంటే 100 గజాలు కొనుక్కుని ఇల్లు కట్టుకుని 100 ఏళ్ళు బతకమంటున్నావా అమ్మా? చాలా సంతోషం అమ్మా. అమ్మా, నువ్వు నా ఇంటికి తప్పకుండా రావాలమ్మా. ఈ డబ్బంతా నేను ఇంటికే ఖర్చు పెడతాను. ఒక్క 200 తప్ప. ఆ డబ్బుతో కుర్చీ కొంటాను. నువ్వు వస్తే కూర్చోబెట్టాలి కదమ్మా. తప్పకుండా వస్తావు కదమ్మా? వస్తాను బాబాయ్. థ్యాంక్ యూ అక్క.